ఈ 34 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఈ ముహూర్తానుక్రమంలో కూడా స్వాములందరూ మండల కాలంలోనూ ఈ అయ్యప్ప దేవస్థానంలో కూడా మినిమమ్ 3 కమిటీలు ఉన్నాయి. 3 కమిటీలు కూడా 45 మొత్తం 60 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తారు. నిత్యాన్నదాన కార్యక్రమంలో కూడా 3 సంఘాలు కూడా స్వాములకు కానీ శైవ స్వాములకు కానీ మినిమం అందరికీ కూడా ప్రతిరోజు ఈ 60 రోజులు 60 రోజులు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమం స్వాములు సివిల్ స్వాములు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు అనగా మకర సంక్రాంతి రోజు కాబట్టి జ్యోతి ప్రజ్వలగా మన కేరళలో ఏదైతే సంప్రదాయంగా జరుగుతుందో ఆ మన స్వామి జ్యోతి వాళ్ళకి చూస్తారో ఈరోజు మన శీలానగర్లో కూడా ఏం చేస్తున్నారంటే అంతగా కార్యక్రమం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అక్కడ దర్శనం చూసుకొని ఇక్కడ కర్పూరహారతిగా మనం వెలిగించుకొని స్వామిని దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పంతోనే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. స్వాములు ఉంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శీలానగరం విశాఖ జిల్లా గాజువాక మండలం శ్రీ శీలానగరం అయ్యప్ప గుడి 34 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ 34వ సంవత్సరంలో మరి మండలకాలం కార్తీక మాసం మండలకాలం అలాగే మరి మేరీ కమిటీ వారు అలా మణికంఠ అయ్యప్ప సేవా సంఘం మణికంఠ జ్యోతి భక్తి సేవా సంఘం అలాగే మేరీ కమిటీ వారు అయ్యప్ప సేవా సంఘం కమిటీ వారు మరి 2 మాసాలు చక్రంగా అయ్యప్ప గుడిలో స్వాములకి సివిల్ స్వాములకి అందరికీ భోజన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు 15/2004 సంక్రాంతి భోగి మరి సంక్రాంతి రోజున మరి శబరిమలలో జ్యోతి కార్యక్రమాన్ని అందరికీ తెలుసు. అలాగే మన అయ్యప్ప దేవాలయంలో కర్పూరం 18 మెట్లకి కర్పూరం వెలిగించి వచ్చిన భక్తులందరికీ కూడా జ్యోతి దర్శనంగా చూపించి ఆ అయ్యప్ప ఆశీస్సులు అందరికీ ఉండాలని కమిటీ వారు మెయిన్ కమిటీ వారు అందరికీ కూడా మరి అయ్యప్ప దేవాలయానికి మంచి పూల డెకరేషన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు అదిపాక వెంకటరమణ గారు నిన్న కూడా మరి టిఫిన్లు ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా వచ్చిన భక్తులకి టిఫిన్లు ఏర్పాటు చేశారు. మరి మెయిన్ కమిటీ వారు అందరినీ కూడా సక్రమంగా ఈ గుడికి ఎటువంటి లోటు లేకుండా ఇప్పుడు వరకు 34 సంవత్సరాలు ఎటువంటి లోటు లేకుండా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని కమిటీలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ